ఒక సంవత్సరం జరిగిపోయింది. సంగమేశ రాన్నే పన్నది, బసవేశ రాన్నే పన్నది, కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. అంత దూరమే ఉండదు. ఆ రకంగా ఫామ్ హౌస్ అంటే ఏముంటుంది, బాగా ఉంటుంది, మాకు ఉంటుంది, అలా ఉంటుంది. కాంగ్రెస్ అయితే మా దేశం పాల్పడి కావచ్చు. జహీరాబాద్లో పార్టీకి చెందిన కార్యకర్తలతో బీఆర్ఎస్ నాయకుడు అధినాయకుడు కేసీఆర్ సమావేశమయ్యారు. వారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. మూర్తి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో అయితే సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి కొందరు బీఆర్ఎస్ నాయకులు అలాగే కార్యకర్తలు బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ తో సమావేశమయ్యారు. అయితే జైరాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి జైరాసంగం మండలం అలాగే మొగుడంపల్లి మండలాలకు చెందినటువంటి సుమారు 50 మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అయితే ఈ రోజు జైరాసంగం నుండి ఎర్రవల్లి వరకు అయితే పాదయాత్రగా వీళ్ళు బయలుదేరినటువంటి పరిస్థితి. అయితే ఇక సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకొని అక్కడ జైల సంఘంలోని ప్రసిద్ధి గాంచినటువంటి కేతకి సంగమేశ్వర ఆలయంలో అయితే ప్రత్యేక పూజలు ఈ రోజు ఉదయాన్న నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని పాదయాత్రగా వెళ్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకొని మొత్తంలో మాజీ సీఎం కేసీఆర్ కి అయితే ఈ యొక్క ప్రసాదాన్ని వీరు అందజేశారు. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లాలోని రాజకీయ పరిణామాలపై కూడా అదే విధంగా జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా బీఆర్ఎస్ అధినేత వీరికి దిశానిర్దేశాన్ని కూడా అందించినట్లు మనకు తెలుస్తుంది. పూర్తిగా చూసుకున్నట్టయితే జిల్లాలోని జరిగేటటువంటి ఈ యొక్క రాజకీయ పరిణామాలపై పూర్తిగా వీరికి అయితే దిశానిర్దేశాన్ని అందించినట్లయితే మనకు తెలుస్తుంది. మూర్తి రైట్. మరి కేసీఆర్ ప్రస్తుతం అయితే ఫామ్ హౌస్గా ప్రస్తుతం పరిమితమై ఉన్నారు. ఎలక్షన్స్ అయిన తర్వాత కేసీఆర్ బయటికి రాలేదు. అయితే స్టిల్ కేసీఆర్ పిలుపు ఇవ్వగానే కార్యకర్తలు రావడం జరిగింది. కార్యకర్తలు ప్రధానంగా కార్యకర్తలకు కేసీఆర్ ఏమి దిశానిర్దేశం చేశారు? అక్కడ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే మొత్తంలో చూసుకున్నట్టయితే రాబోయే స్థానిక సంస్థలపై ఎన్నికలపై అయితే ప్రత్యేక దృష్టి సారించినట్టయితే కేసీఆర్ ఊహం రచించినట్లయితే మనకు తెలుస్తుంది. జిల్లాలోని మెదక్ కావచ్చు, అలాగే సిద్దిపేట కావచ్చు, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులతోనైతే ఎప్పటికప్పుడు ఫోన్ లో గానీ లేదా ఫామ్ హౌస్ అయితే ఈ యొక్క కార్యకర్తలను అయితే తప్పించుకొని వారితో సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంలో చూసుకున్నట్టయితే స్థానిక రాబోయే దృష్టి సారించి ఈ యొక్క బీఆర్ఎస్ జెండా ప్రతి గ్రామాన ఎగిరేయాలన్నట్టుగైతే బీఆర్ఎస్ అధినేత అయితే మనకు ఈ యొక్క వ్యూహాన్ని రచించినట్లయితే మనకు తెలుస్తుంది. మూర్తి రైట్. మరి సిద్దిపేట అంటే కేసీఆర్ అంటే సిద్దిపేట. అలాగే సిద్దిపేటలో కేసీఆర్ తర్వాత హరీష్ రావు కూడా వచ్చి ఆయన కూడా ఏంటంటే పూర్తిగా అంటే అక్కడ స్థిరత్వం అలాగే ఏంటంటే కార్యకర్తలు పార్టీలో మంచి పట్టు సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకంటే గతంలో లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో కొంతవరకు వెనుకబడిన సంగతి అయితే మనకు తెలుసు. అయితే సిద్దిపేట అటువైపు అయితే మాత్రం తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ కొంత ఆధిక్యత సాధించింది. బట్ ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఎంతవరకు సన్నద్ధతతో ఉన్నారు, వారికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? మొత్తంలో చూసుకున్నట్టయితే సిద్దిపేటలో సిద్దిపేట అంటేనే హరీష్ రావు అంటేనే సిద్దిపేట అన్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ అధికారంలోకి వచ్చినటువంటి అప్పటి నుంచి అయితే మొత్తం కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీలు కూడా పెద్ద ఎత్తున అయితే సన్నద్ధమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అలాగే మొత్తంలో సిద్దిపేటలో బీజేపీ గాని కాంగ్రెస్ గాని ముందుండి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలన్నట్టు అయితే పట్టుతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది.